హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. గానగాపూర్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక అక్కడి నుండి మహారాష్ట్రకైతే బయలుదేరి వచ్చాము. ఇక అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అనేసి ఒక రూమ్ తీసుకున్నాము. మేము వెళ్ళింది 21 మందిమి కాబట్టి ఐదుగురికి ఒక రూమ్ చొప్పున తీసుకున్నాం అన్నమాట. ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఒక రూమ్కి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఉదయము 5:30 అట్లా అవుతుంది. 6 గంటలకి అలాగే 8 గంటలకి మళ్ళీ 11 గంటలకి అమ్మవారికి అభిషేకం ఉంటుందంట. అలాగే కుంకుమ పూజ ఉంటుందంట. అయితే అమ్మవారి అభిషేకానికి అందాలి అనేసి త్వరగా రెడీ అయిపోయి అయితే టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మాకు ఎదురుగా ఒక పురోహితుడైతే ఎదురుగా వచ్చి ఈ పూజకి ఇంత అనేసి అయితే మాట్లాడుకొని అమ్మవారికి అభిషేకం చేసే అటువంటి హాల్కి అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళారన్నమాట. ఇక్కడ అమ్మవారి అభిషేకం కోసమని అయితే కూర్చున్నామా. ఇక్కడ అమ్మవారి అభిషేకానికి అయితే మగవాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆడవాళ్ళు ఓన్లీ కుంకుమ పూజకు సంబంధించిన కుంకుమను అయితే ఇస్తారని చెప్పారు. మేము ఇక పూజ అయ్యేంత వరకు అయితే అక్కడే కూర్చున్నాము. అమ్మవారి అభిషేకాన్ని చూస్తూ కన్నుల పండగగా చాలా బాగా అనిపించింది. పూజ అభిషేకం అయిన తర్వాత మా అందరికీ కూడా అమ్మవారి కుంకుమ ఇచ్చారన్నమాట. అలాగే దర్శనం కూడా చేయించారు. దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తీసుకెళ్ళినటువంటి బియ్యం, బట్టలు, చీర, రవిక అలాంటివి ఉంటాయి కదా, అవి మనం లోపలికి ఇస్తే అక్కడ లోపల ఉన్న అయ్యగారు మాత్రం వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ అలాగా ఇచ్చారు. నాకు కూడా కొబ్బరికాయలు అలాగా ఇచ్చారు. అవి ఏమి ఇచ్చారు ఏంటి అనేది మీకు నేను మరొక వీడియోలో చూపిస్తాను. నాకు అక్కడ అయ్యగారు ఏమిచ్చారు ఏంటి అనేది. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఎక్కడో కాదు, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయము. ఇది దేశంలోనే ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసారని అంటున్నారు. అలాగే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారంట. ఇక్కడ మహారాష్ట్ర లాంగ్వేజ్ వేరు కదా, ఆ భాషలో అలాగా పిలుస్తారంట. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు ఉంటాయంట. చాలా దూరాల నుండి ఇక్కడికైతే వస్తున్నారు. ఈ ఆలయం దాదాపు 1300-1400 సంవత్సరాల క్రితం నాటి పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలోనే చాలా రకాల దుకాణాలు అయితే ఉన్నాయి. షాపింగ్ కోసమని అయితే బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ గుడి ప్రాంగణంలోనే దుకాణాలు అయితే ఉన్నాయి. మేమంతా కూడా ఇక్కడే షాపింగ్ అయితే చేసుకున్నాము. ఎవరికి కావాల్సినవి వాళ్ళమైతే కొనుక్కున్నాము. ఈ లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ప్లేస్లో అయితే కూర్చుండిపోయాము. ఎందుకనంటే అక్కడ 12 గంటలకి అలాగా ఇక్కడ అన్నప్రసాదం పెడతారనేసి మాకు అయ్యగారు అయితే చెప్పి మమ్మల్ని ఉండమన్నారు. అందుకోసమనే ఇక చెప్పారు కదా అనేసి మేము అక్కడే ఉన్నామన్నమాట. తెలియని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడి లాంగ్వేజ్ వచ్చిన వారు ఉంటే మనతో చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా తినాలన్నా, ఏదన్నా మనకు కావాలని ఎవరినన్నా తెలుసుకోవాలన్నా అక్కడి భాష వచ్చి ఉన్నవాళ్ళు మనతో ఉండడం చాలా మంచిది. ఈ ప్లేస్లోనే అందరినీ కూర్చోబెట్టి అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. అలాగే కుంకుమ పూజలు కూడా చేయిస్తారు. ఆ కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమను అందరికీ అయితే ఇస్తున్నారు. అలాగే అభిషేకం చేసినటువంటి పంచామృతాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనకు తీర్థంగా ఇస్తారు. అది ఈ పూజలో పాల్గొన్న వారికి మాత్రమే ఇస్తారు, అందరికీ అయితే ఇవ్వలేదు. మేము అమౌంట్ పే చేసాం కాబట్టి మాకైతే ఇచ్చారు. అలాగే భోజనం కూడా చేయమని చెప్పారు. అందుకోసమనే మేము మా పూజ అయిపోయినా కూడా టైం అయ్యేసరికి అక్కడే వెయిట్ చేసాము. ఇటువైపు ఎటు చూసినా కానీ దేవాలయాల్లో ధ్వజస్తంభం అయితే నాకైతే కనిపించలేదు. ఇలాగా ఈ రాతి స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకే చోట 5 స్తంభాలు ఉన్నాయి. అలాగే బయటకి వెళ్ళే దారిలో కూడా ఇలాగా రాతి స్తంభం అయితే కనిపించింది. ముఖ్యమైనటువంటి రోజుల్లో ఆ స్తంభానికి అన్ని వైపులా దీపాలను అయితే అలంకరిస్తారంట. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ ఎంట్రెన్స్లో ఇటువైపు నుండి నడుచుకుంటూ వెళ్తే పక్కనే కూరగాయల మార్కెట్ ఉంది. ఆ కూరగాయల మార్కెట్ నుండి అటుగా వెళ్ళినట్టు అయ్యేది ఉంటే అక్కడ
భోజనశాల ఉంది అన్నమాట. అటువైపుగానే వెళ్ళాము. అయితే భోజనాలు స్టార్ట్ చేసే ముందు ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే స్టార్ట్ చేయడం అయింది. ఇక్కడ ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నం ఎక్కువ ఎక్కువ వడ్డించకుండా కొద్ది కొద్దిగా వడ్డిస్తున్నారు. మనం కావాలి అన్నప్పుడే వేస్తున్నారు. అందులో కూడా మనం వేసిన వాటిని ఏమాత్రం వేస్ట్ చేయకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలి, అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అనే వీళ్ళ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక భోజనాలు చేసేసి అక్కడి నుండి ఇక దారిలో పండరీపురం ఉంది, షోలాపూర్ దగ్గరలో. షోలాపూర్ మీదుగానే వస్తున్నాము. అయితే దారిలోనే ఉంటుంది కదా అనేసి అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి షోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉంటుంది ఈ పండరీపురము. పండరీపురం వెళ్ళడం అనేది ముందుగా అనుకున్న ప్రయాణం అయితే కాదు. అక్కడ విఠలాలయం ఉంది. ఇది మహారాష్ట్రలోని షోలాపూర్కి దగ్గరగా ఉంది కనుక ఇక వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము అని అయితే అనిపించింది. మళ్ళీ ఇంత దూరం రాలేము కదా, అందుకోసమని అయితే లోపలికి వెళ్ళి అక్కడ కృష్ణుడి రూపమైనటువంటి పాండురంగడు రుక్మిణీదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. ఇక్కడ భక్త పుండరీకుడి సేవకు మెచ్చి స్వామివారైతే ఇక్కడ ఇటుకపై నిలబడ్డాడని పురాణ కథలు. స్వామి 2 చేతులను నడుముపై ఉంచి ఇటుక మీద నిలబడి ఉంటాడు. ఈ ఆలయంలో భక్తులు ఎలాంటి హద్దులు లేకుండా నేరుగా విఠోబా విగ్రహం పాదాలను తాకి పూజించవచ్చు. అయితే అలాగా వెళ్ళడానికి మాత్రము దాదాపు 5-6 గంటల సమయమే పట్టేలాగా ఉంది అనేసి అయితే షార్ట్కట్లో ఆటో డ్రైవరే మమ్మల్ని తీసుకువెళ్ళాడన్నమాట. మాకేమో భాష రాదు, ఆ ప్రదేశం కొత్త. ఇక ఆటో డ్రైవర్ మీద నమ్మకంతో సరే అని అయితే చెప్పాము. తను దర్శనం అవుతుంది, పాదాల దర్శనం అయితే అవ్వదు, స్వామివారి దర్శనం అయితే అవుతుంది షార్ట్కట్లో వెళ్తే అని అయితే చెప్పాడు. సరే అనేసి అయితే వెళ్ళాము. కృష్ణుడి దర్శనం అలాగే రుక్మిణీమాత దర్శనం చేసుకొని అయితే రావడం అయింది. ఎంతవరకు ఏది భాగ్యం ఉంటుందో అదే దక్కుతుంది, అంతే కదా. ఒకవైపు వర్షం పడుతుంది, అక్కడ ప్లేస్ కొత్త, ఒకవైపు వెళ్ళాలన్న ఆతృత, డ్రైవర్ తొందర పెడుతున్నాడు, బస్ డ్రైవరు. ఇక ఎందుకులే అనేసి అయితే ఇక షార్ట్కట్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఎదురుగా కనిపించే బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లో నుంచి వెళితేనే త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మాకు ఒక 20 నిమిషాల్లో దర్శనం అయింది అన్నమాట, త్వరగానే దర్శనం అయింది. చాలా దూరాల నుండి నడిచి వచ్చి అంతసేపు లైన్లో ఉండి కూడా స్వామివారి పాదాలను తాకి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతసేపు క్యూ లైన్లో నిల్చున్న ఫలితం మాత్రం దక్కింది వాళ్ళకి. ఇక్కడ చాలా శాతం చాలా పురాతనమైన ఇండ్లే కనిపిస్తున్నాయి, చాలా పురాతనమైనవి.
మళ్ళీ అన్నీ బండరాళ్ళతో కట్టినవిగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మాకు కొత్తగానే అనిపించాయి. ఇలాగైనా సరే ఆ పాండురంగడి దర్శనం అయ్యిందని అయితే మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. మేము బస్సు దిగి ఉన్న ప్లేస్ నుంచి లోపలికి రావాలి అని అంటే బస్సు అంత లోపలికి రాలేదు కదా, అందుకోసమనే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళడం అయింది. ఒక్కో ఆటోకి 6 చొప్పున అలాగా కూర్చున్నాము. ఒక్క ఆటోలో 6 పట్టడం అంటే కష్టమే కదా, ఎలాగోలాగా అలా అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాము. ఈ ఆటో డ్రైవరే మాకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది అనేది అయితే మాకు చక్కగా చెప్పాడు. మాకు ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున తీసుకున్నాడు. అయితే నార్మల్గా పోవడానికి రావడానికి 20 రూపాయలే. కాకపోతే మళ్ళీ మేము దర్శనం చేసుకొని వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేశాడు. వెయిటింగ్ ఛార్జీతో కలిపి అంతా 100 రూపాయలు అయితే ఇవ్వడం అయింది. బస్సు ఆగే ప్లేస్లో అయితే తీసుకొచ్చి దింపేశాడు. ఇది గజానన టెంపుల్ అంట. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే కొంచెం షాపింగ్ చేద్దామనేసి అయితే అనుకున్నారు. రేట్లు అడిగితే మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇంత దూరం వచ్చాం కదా, కొల్లాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోవాలనేసి అక్కడ కొనుక్కున్నామా. తర్వాత పండరీపురంలో కూడా ఏదో ఒకటి తీసుకోవాలనేసి అయితే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ రేట్లు కొంచెం ఎక్కువే అనిపించాయి. నచ్చిన వాళ్ళైతే తీసుకున్నారు. ఒకవైపు ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మేము కూడా అక్కడ నుండి రిటర్న్ అయితే అయ్యాము బస్సులో. దారిలో ఈ భీమా నది అయితే కనిపిస్తుంది. ఇది ఆలయం వెనుక ప్రవహించే అటువంటి పవిత్ర చంద్రభాగా నదిగా పిలుస్తారు. దూరం నుండి పాదయాత్ర చేసుకుంటూ వస్తారు కదా భక్తులు. ఆ వచ్చిన వారు ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారంట. ఇక మేము అక్కడి నుండి సాయంత్రం 5:30 కల్లా స్టార్ట్ అయ్యామా. అప్పటికే లైట్గా వర్షం పడుతుంది. ఇంకా మబ్బులు కమ్మేసి మొత్తం చీకటిగా అవుతుంది. ఇక నైట్ తినేసి పడుకుంటే తెల్లారకల్లా మనం ఇంటి దగ్గర ఉంటాంలే అనేసి అయితే మేము దారిలో ఒక హోటల్ కనిపిస్తే అక్కడ బస్సు ఆపారన్నమాట. ఇక అక్కడే చపాతీ రోటీ తినేసి మళ్ళీ బస్సు ఎక్కాము. ఇక అక్కడ ఎక్కి ఇంటికి వస్తామని అనుకుంటే మధ్యలో బస్సు కాసేపు ఆపడం అయితే అయ్యింది. మేము 21 మందిమి వెళ్ళాము కదా, అందులో ఒకరు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి షామీర్పేటలో దిగాల్సి ఉంది. అయితే అక్కడికి చేరుకునేసరికి దాదాపు 3 గంటలు అట్లా అవుతుంది. షామీర్పేటలో తనను అక్కడ డ్రాప్ చేసి బస్సు కొంచెం ముందుకు మూవ్ అయింది. అట్లా అవ్వగానే టైర్ పంచర్ అయిందన్నమాట. అది కూడా ఒక రెస్టారెంట్ ముందే ఆగింది. మాకు కాస్త ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం దొరికింది అని అనిపించింది. చేస్తూ ఉంటాము. మా బస్సు టైర్ పంచర్ అయింది. సో లక్కీగా మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఎక్కడ ఫేస్ వాష్ చేస్తున్నాం, ఆ పలుగుడు తింటున్నాం, నేచర్ ఎంజాయ్ చేస్తున్నాము, వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు కదా మామూలు డైలీ లైఫ్లో. How do you feel this journey? ఫ్రెష్ అవ్వడానికి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఆగి ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని. చాలా బాగుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేచర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? బహుశా 5 o'clock. 5 o'clock. ఇక్కడ షామీర్పేటలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళకైతే నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మేము ఆ టైంకి తెల్లవారుజామున అక్కడ మాకు ఉండడానికి చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని అక్కడే ఉండమన్నారు. చాలా బాగా అనిపించింది. మేము పొద్దునే అక్కడే ఫ్రెష్ అయిపోయామన్నమాట. తెల్లవారుజామున 5 అవుతుంది. ఆ టైంలో వర్షం కూడా పడుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఇలాగా ఉండడం మాకు చాలా బాగా అనిపించింది. దేవుడిని నమ్ముకుంటే ఏ టైంలోనైనా మనకు ఎలాగైనా సహాయం అందుతుంది అనడానికి ఈ సిచ్యువేషన్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేయడానికైతే బస్సు అయితే రెడీగా ఉంది. అయితే ఎలాగో 5:30, 6 అలా అవుతుంది కదా, ఆ రెస్టారెంట్ ముందే టిఫిన్స్ బండి అయితే ఉంది.
పొద్దుటే ఇక అక్కడే తినేసి స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చేసరికి దాదాపు 4-5 గంటల సమయం పడుతుంది కదా. అందుకోసమనే ఇక టిఫిన్స్ కూడా అక్కడే చేసేసి ప్రయాణం స్టార్ట్ చేద్దామనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మేమందరం కూడా ఇక్కడే తినేసి బస్ అయితే ఎక్కాము. మా ఈ ప్రయాణం కర్ణాటకలోని జలనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి గాణగాపూర్ వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజున మహారాష్ట్రలోని కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి వస్తూ షోలాపూర్ దగ్గర ఉన్నటువంటి పండరీపురంలోని పండరీనాథుని దర్శనం చేసుకొని చాలా సంతోషంగా అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకొని అలాగే ఎంజాయ్ దైవ దర్శనాలు కూడా చాలా చక్కగా జరిగాయి. వస్తూ ఉంటే దారిలో ఇలాగా స్పెండ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వెదర్ని ఆస్వాదించడం అనేది చాలా బాగా అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.